ఉద్యోగస్తులకు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపించిందని రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. చిత్తూరు పర్యటనలో భాగంగా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనకు రాష్ట్ర ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ విజయసింహారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అండగా ఉంటాం, స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తామని వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తామని ప్రగల్భాలు పలికి కేవలం 1 నెల మాత్రమే అమలు పరిచిందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రసాదరెడ్డి, పెనువేలు సింహ, రెడ్డప్ప, రాజారెడ్డి, పెరుమాల్ రెడ్డి, మొగిలయ్య, దండపాని, రాజారత్నం రెడ్డి, జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పోరాటాలన్నీ జరుగుతూ ఉంటాయి. రకరకాలుగా న్యాయ పోరాటం జరుగుతుంది, రోడ్డు మీదకి రావడం జరుగుతుంది, ధర్నాలు చేస్తారు, స్ట్రైకులు చేస్తారు. ఇవన్నీ 1 by 1 వస్తూ ఉంటాయి. రాకుండా ఉండే టైంలో ఎప్పుడైతే కడుపు మండుతుందో వస్తుంది. ఇన్ని రోజులు ఏమనుకున్నారు, ప్రభుత్వం కొన్ని రోజులు వచ్చిన తర్వాత టైం ఇద్దాంలే అని ఎదురు చూశారు. 1 year అయిపోతుంది. వాట్ ద మీనింగ్ ఆఫ్ మేము వస్తానే ఇస్తామంటే దాని ఉద్దేశం ఏంటి? అందరూ ఏమనుకుంటారంటే వచ్చిన తర్వాత 1 నెలలో ఇస్తారేమోలే అనుకున్నారు. లేదు 2 నెలల్లో ఇస్తారన్నారు, మధ్యంతర పూర్తి ఇస్తారనుకున్నారు. పిఆర్సీ చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు కూడా నేను ప్రభుత్వంలో దాదాపుగా 40 సంవత్సరాల్లో ఇంత లేటుగా పిఆర్సీని అపాయింట్ చేసినటువంటి టైం అయితే నేను చూడాల. పిఆర్సీని అపాయింట్ చేయాలి, రిపోర్ట్ తెప్పించుకోవాలి, లేట్ అయితే మధ్యంతర పూర్తి చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. నువ్వు మధ్యంతర పూర్తి ఎప్పుడు ఇస్తావు? పిఆర్సీని ఎప్పుడు అపాయింట్ చేస్తారు? మీరు ఎప్పుడు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తారు? అసలు ఇవ్వాలనుందా ఉద్యోగస్తులకు పిఆర్సీ అని కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. తప్పకుండా ఉద్యమాలు అనేటివి వస్తాయి. కడుపు పండితే ఉద్యమాలు వస్తాయి. టైం అదే చెప్తున్నా కదా, టైం అయిపోయింది. ఇంకా 1 year అవుతా ఉంది. ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చేటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు గవర్నమెంట్ క్లారిటీగా చెప్పింది. ప్రభుత్వము ఏదైతే ఉందో ఈ యొక్క కోవిడ్ వల్ల అనేది ఆదాయం కొంత తగ్గిన మాట వాస్తవము. అయితే ఇవ్వలేకపోతున్నాం క్లారిటీగా, ఇవో 2వ తారీఖులో ఇస్తాం. అట్లా వీళ్ళు చెప్పట్లేదు. అందరికీ 1వ తారీఖున ఇచ్చేసామని చెప్తున్నారు. తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది. నేను పెన్షన్ 1వ తారీఖు నాకు వస్తుంది, 1వ తారీఖు నాకు పడితే కదా, పడట్లే. ఆయన ఒకటే పడుతుంది, 100 మందికి పడదు. అట్లా వీళ్ళు ఏదో అంటారు చూడ, ఒక బూత్ చూపిస్తున్నారు, ఎవరికో ఇస్తున్నారు, ఇచ్చినట్టు చెప్తున్నారు. కానీ అందరికీ ఉద్యోగస్తులకి పెన్షన్స్ కి సకాలంలో చెల్లించట్లేదు. నేను చెప్పేది మీరు అడిగిన దాని క్వశ్చన్ ఏంటంటే, అక్కడ కోవిడ్ వలన కొంత లేట్ అయినమాట వాస్తవం. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు మేము 1వ తారీఖు ఇచ్చేసినామని చెప్పి. మీరు ఇచ్చేసినామని చెప్తున్నారు, మేము ఇస్తాము, మేము అన్ని చేస్తామని చెప్పినారు. చెప్పి ఒక్కటన్నా చేయాలి కదా కనీసం. ఏ ఒక్కటి చేశారు? ఉద్యోగస్తులకైతే ఏ ఒక్కటి కూడా చేయాలి. ఈ రోజున ఉద్యోగ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కడుపు కొడుతున్నారు. వాలంటరీ వ్యవస్థను తీసిపడేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే కుర్రాళ్ళు సిస్టమేటిక్ అపాయింట్ కాబట్టారో వాళ్ళందరినీ కూడా రేసులో చెప్పేస్తూ అక్కడ నీకు పర్లేదు, ఇక్కడ పర్లేదు అని చెప్పేసి విచ్చలవిడిగా చేసేస్తున్నారు. ఇవన్నీ చేయాలి ఇమీడియట్ గా. మీరు చెప్పారు కాబట్టి చేయాలంటున్నారు. డిమాండే ఇది డిమాండే. ఇవన్నీ కూడా చేయకపోతే ఉద్యోగస్తులు పెన్షన్ వాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే రోజు వస్తుంది, త్వరలో వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇమీడియట్ గా చేయండి అని చెప్పేసి చేయకుండానే చేసినామని చెప్తున్నారు, తప్పు అని చెప్తున్నారు. చెప్పి ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి అందరికి తెలియాలి కదా, ప్రజలకు కూడా. చాలా మంది చెప్తున్నారు, ఇదిగో 6,300 కోట్లు ఇచ్చామన్నారు మొన్న. ఉద్యోగస్తులు కూడా బాగా ఇస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. ఎవరికి ఇచ్చారు, ఎంత ఇవ్వాలా, ఏంటి అనేది తెలియదు కదా ప్రజలకి. ఇవన్నీ కూడా చెప్పట్లా లెక్కలు. ఇదిగో ఉద్యోగస్తులకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఇదిగో ప్రస్తుతానికి ఇప్పుడు ఇస్తున్నాం అని డేట్ అన్ని ఇవ్వాలి. ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వట్లే. ఇవన్నీ ఇష్టంగా ఉన్నారు. మా అధికారులు మేము మాతో అరెస్ట్ చేపిస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళంతా కూడా అవసరమైతే ఉద్యోగులు, పోలీసు వాళ్ళు అందరూ కూడా మరి ఏకమయ్యే రోజు వస్తుంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఎవరైతే ఈ ప్రభుత్వం తప్పులు చేయిస్తుందో వాళ్ళ మెడకు చుట్టుకునే రోజు కూడా వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో, ఎన్నికల టైంలో హామీలు ఇచ్చిందో, ఇవన్నీ కూడా సంవత్సరం దాటిపోతుంది ఇంకా. కాబట్టి ఇమీడియట్ గా వాటి మీద దృష్టి పెట్టి అవన్నీ కూడా మరి సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు.
విద్యారంగంలో ప్రధానోపాధ్యాయుడిగా అంకిత భావంతో పనిచేసి ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసి కుటుంబంలోనూ మమతానురాగాలు పంచి మా కోసం అహర్నిశలు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా నాన్నగారు ప్రధానోపాధ్యాయుని హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ సతీమణి షేక్ ముజీబ్, కుమారుడు షేక్ కాజా నవాజ్, కుమార్తె అల్లుడు షేక్ సమ్రీన్, షేక్ గౌస్ పాషా, మనుమలు షేక్ అర్హాన్, షేక్ అర్మాన్. పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 1న ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి. రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే 96,000 కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు, నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, మిథాని, దామవరం ఎయిర్పోర్ట్, కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బిట్రగుంట లోకల్ షెడ్, పాటూరులో చేనేత క్లస్టర్, ఫిషింగ్ జెట్టీల ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు మరియు టీటీడీ బోర్డు సభ్యురాలు.